దేవుని నామానికి స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ యేసు ప్రభు నామంలో మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక లేఖనాలు రాయబడింది. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. దయచేసి మనం చూస్తే చెట్టుకు మంచు ఉన్నట్లు ఎంత బాగా రాశారు, నేను అతను కుందును. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖనాలు రాయబడిన మాటలు ఒక చెట్టు మనం వేసామంటే ఆ చెట్టుకి నీరు పోయాలి. ఆ చెట్టు ఒకవేళ వేసిన తర్వాత చెట్టు ఏరులకి ఏదన్నా పురుగు ఏదన్నా సంభవిస్తుందేమో చూస్తూ ఉంటాం. ఆ చెట్టు ఎదిగినప్పుడు చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఏదన్నా వచ్చి ఎరగొట్టడానికి పక్షులు వచ్చి ప్రయత్నాలు కూడా చేస్తుంటాయి. ఆ పక్షులు కూడా వాటి మీద వాలకుండా మనము ఆ చెట్టుని ఎంతో పరామర్శిస్తాం. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీలు వారి జీవితంలో దేవుడు మాటిచ్చి నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈరోజు కూడా మనల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే ఇశ్రాయేలీలు వారు దేవుని చేతిలో వారు చూసినట్లయితే 13వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే హోషేయ గ్రంథంలో, మీరు ఐగుప్తు దేశంలో వచ్చినది మొదలుకొని యెహోవానగు నేను మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరగవు, నేను తప్ప రక్షకుడు లేడు, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించువాడును నేనే. తరువాత మేత దొరకగా వారు తిని తృప్తి పొందారన్నమాట. అంటే దేవుని వాక్యాన్ని విన్నారు, శారీరకం కూడా వారు తినటానికి ఏది కొదువు లేదు, అభివృద్ధి చెందారు. అయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు ఒక నిబంధన పెట్టాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ కింద వచనంలో మనం చూస్తే, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. తృప్తి పొంది, చూడండి అక్కడ రాయబడింది, తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. ఈరోజు ప్రజలు ఏమీ లేనప్పుడు, పేదరికంగా ఉన్నప్పుడు, ఆత్మీయ స్థితిలో దేవుని మాటకు లోబడి విధేయత కలిగి దైవభక్తి చేసిన దాన్ని బట్టి దేవుడు కూడా అది చూసి తను కూడా కష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, దైవభక్తి ఎంతో గొప్ప లాభ సాధకమని రాయబడింది. ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి దైవభక్తి కలిగి నిలిచి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు ప్రార్థనాపరులుగా ఉంటారో, దేవుని యందు స్థిరముగా ఉంటారో, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు, తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ కొల్లూరు గ్రామంలో మామిడి చెట్టు దగ్గర కొన్ని సంవత్సరాల క్రితం వేసాం. చిన్న మొక్క అప్పుడు తీసుకొచ్చాం. దీనికి ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు పెట్టి కాయలు కాస్తూ ఉంది. చెట్టు ఎదిగింది, దానికి నీరు, దాని తర్వాత పూత, ఆ తర్వాత కాయలు ఫలిస్తుంది. అట్లాగా ఈ చెట్టుకి దీనికి కావాల్సినవన్నీ కూడా అందుతున్నాయి కనుక దానికి బలం కానీ లేకపోతే ఏదన్నా కానీ వర్షం కానీ నీరు కానీ ఈ విధంగా ఎదగటానికి గల కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఈ చెట్టు ఇప్పటికీ దేవుడు మహాకృపను బట్టి కాయలు కాస్తూ ఉంది. అట్లాగే ఇది చెట్టుకి మనుషుడిని చెట్టుగా దేవుడు పోల్చాడు. చెట్టుకి ఏమంటున్నాడంటే, మనం అభివృద్ధి చెందాలి అంటే భూమి మీద కూడా దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని స్తుతించాలి. అందుకే ఆయన అంటున్నాడు, చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును. చెట్టుకు మంచు ఏ విధంగా అతుక్కొని ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఎంత బాగుంది అనుకుంటాం. అట్లా ఆయన తర్వాత ఏమంటున్నాడంటే, మంచు ఉన్నట్లంటే నేను అతను కుందునంటే మొదటి మాట దేవుడు తోడుగా ఉంటానని అర్థం.
రెండవ మాట ఏంటంటే మనం చూసినట్లయితే తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పము పెరుగునట్లు. మరి మనం చెరువుల్లో చూస్తాం, ఇక్కడ తామర ఆకులు ఉంటాయి చెరువులో. ఆ ఆకుల్లో గుండా పైకి పువ్వు వస్తూ ఉంటుంది. ఆ పువ్వు చూసినప్పుడు చాలా సౌందర్యంగా అందంగా ఉంటుంది. అదేవిధంగా సౌందర్యము అందం అంటే అర్థం ఏంటంటే లోక సంబంధమైన సౌందర్యం కాదు, లోక సంబంధమైన అందం కాదు, ఆధ్యాత్మికమైన సౌందర్యము అంటే దైవ భక్తితో కూడిన అలంకరణ ధరించుకొని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మొదటి మాట ఏంటంటే చెట్టుకు మనసున్నట్లు నేను నీకు తోడుకుంటా అన్నాడు. రెండవ మాట మనం చూసినట్లయితే తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర ఆకు మీద నీళ్లుంటే నీళ్ల మీద ఎప్పుడైతే అలా వస్తాయి నీళ్లు, ఆ ఆకు మీద నీళ్లు లేకుండా నెట్టేసింది. కారణం ఏంటంటే దీనికి ఆత్మీయంగా ఒక మాట అర్థం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే తామర ఆకు మీద నీళ్లు పడ్డప్పుడు ఏ విధంగా తుడి చేసుకుంటుందో ఉన్నదో ఆ విధంగా మానవుడమైన మనము దేవుని మాట వినకపోవటం వల్ల, ఆజ్ఞ మీరటం వల్ల ఆజ్ఞాతిక్రమం పాపం ఉంది. ఆ పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి మరణిస్తాను ముందుగా చెప్పాడు. చెప్పిన లేఖనాల ప్రకారం మరణించి మరి 3వ దినాన్ని లేచి 100 మందికి కనపడి నేను వెళితే మీకు ప్రయోజనకరం అన్నాడు. ఆయన మరి పరలోకానికి వెళ్ళాడు. మరి భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ప్రస్తుతం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నడిపించబడుతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేయాలో ఏం చేయకూడదో నేర్పిస్తాడు. అయితే ఇక్కడ తామరు ఆకు మీద నీళ్లు దాన్ని ఎందుకు అంటుకొని ఇవ్వట్లేదంటే దాని మీద నిలబడి వెళ్ళిపోవటం. కారణం ఏంటంటే దానికి ఇష్టపడదు. అట్లాగా మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్న సమయంలో ఈ లోకంలో కొన్ని కోరికలను చంపుకోవాలంటే మనం చంపుకోలేం, కానీ చంపటానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిస్తాడు. అంటే ఈ లోక కోరికలు అంటే శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది, దాన్ని పాపం అంటారు. కాబట్టి మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఇశ్రాయేలు నీవు పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. చూసారా, తామర ఆకు మీద ఏ విధంగా నీళ్లు పడితే కృషి చేసుకుందో, నిలబడనీయకుండా చేసిందో, అట్లాగా తన జీవితంలో చూసినట్లే ఇశ్రాయేలు అంట పాపం చేశారంట. మరేమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా ఎదుగు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము. చూశాడా, తామర ఆకే నీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కానీ నీళ్ళలో ఉంటుంది, కానీ దానిపైన నీళ్లుంటే ఇష్టపడదు. అట్లాగే మనం భూమి మీద ఉన్నాము. ఈ భూమి మీద ఉన్న లోక సంబంధమైన విషయాల్లో ఇరుక్కోకుండా, సాతాను గారి చేతిలో ఇరుక్కోకుండాలంటే మరి నిజంగా దేవుడు చెట్టుకు మనసు ఏ విధంగా ఉందో దేవుడు మనతో ఉంటాడు. రెండవది మనం చూస్తే తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందుతాడు. మూడవది మనం చూస్తే లెబనాను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళను తన్నుదురు. వేరు తన్ని ఫలిస్తారు. అంటే ఈ చెట్టును చూడండి, ఈ చెట్టు గాలి వచ్చింది అనుకోండి, చెట్టుకు ఏర్లు ఉన్నాయి కనుక గాలి వచ్చిన పళ్ళ ఎన్నిసార్లు గాలి వచ్చింది. కాబట్టి మనకు కూడా ఏరు పారిన జీవితం, ఆధ్యాత్మికమైన మరి మనం చూస్తే ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు మనం చూస్తే ఈ చెట్టు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏం జరిగిందంటే గాలి వచ్చినప్పుడు అది తుఫాను పడిపోయింది. అదే బండ మీద కట్టబడితే స్ట్రాంగ్గా ఉంటుంది, తుఫాను వచ్చినా గాలి వచ్చినా పడకుండా స్ట్రాంగ్ ఉంటుంది. అట్లాగా ఇక్కడ మనం చూసినట్టు చెట్టుకి వేరు పారి అంటే లోనకి లోతుగా వెళ్ళిపోయింది కనుక గాలి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాలికి అటు వంగినా ఇటు వచ్చినా అంటే అర్థం ఏంటంటే శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా మానవుడికి తట్టుకోవటానికి శక్తి. అంటే యేసయ్యలో వేరు పారిన జీవితం కలిగి బ్రతకాలి. అలా ఎప్పుడైతే ఉంటామో
జీవితంలో ఆశీర్వదించబడతాం. ఇంకా మనం చూసినట్లయితే అతని కొమ్మలు విశాలముగా పెరుగును. చూడండి, కొమ్మలు చూడండి ఎలా పెరిగి విశాలంగా పెరిగిపోతూ ఉండేది. మొట్టమొదట చెట్టు చూసినప్పుడు చాలా చిన్నది, ఇప్పుడు కొమ్మలు పెరిగిపోతా ఉన్నాయి. ఈసారి ఇంకా డాబా కన్నా కూడా ఎత్తు పెరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, మరి చెట్టుని దేవుడు పోల్చాడు. అంటే విస్తరించాలంటే మనము ఏరుపారిన జీవితం కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే ఏరుపారిన జీవితం కలిగి అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఆ తర్వాత అంటాడు, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగు. ఒలీవ చెట్టు చూడండి, ఒలీవ చెట్టు అంటే దాని విషయంలో మనం చూసుకుంటే చాలా ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. చాలా విషయాలు అది రేపు ధ్యానించుకున్నాం. దయచేసి ఈ వాక్యం మీ అందరికి కూడా మరి ఈ విధంగా చెట్టుకు మంచున్నట్లు నేను అతనికి ఉందని చెప్పాడు. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. అదేవిధంగా తామర పుష్పంపు పెరిగినట్లు అతడు అభివృద్ధి చెందాడు. తామర పుష్పం ఏ విధంగా అభివృద్ధి చెందిందో మొదట కొద్దిగా ఉన్న తుదక బలాభివృద్ధి చెందినట్లు దేవుడు ప్రభు చూపించడుగా. కొద్ది మాట ప్రభు దీవించి ఆశీర్వదించడుగా. ఆమేన్.